ప్రభునందు ప్రియులారా, శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అను అంశముపై జరుగుతున్నటువంటి వాక్యపు పండుగలివి. ఈ అంశానికి సంబంధించి కొనసాగింపును ఇప్పుడు మనము పొందబోచున్నాం. మొదటి సెషన్లో మనం మాట్లాడుకున్నది వాక్యపు పండుగలు అన్న పేరుతో జరుగుతున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాలు వాక్యముపై పండుగలు జరగడమా, వాక్యానికి సంబంధించి పండుగలు జరగడమా? ఎంత విచిత్రం ఇది అని మనకు అనిపించవచ్చు. కానీ దేవుడు తన వాక్యం విషయంలో ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో తండ్రిగా ఆయన చేస్తున్నటువంటి హెచ్చరికను మనము యెషయా గ్రంథంలో చూసాం, 30వ అధ్యాయంలో చూసాం. ఒకసారి మళ్ళీ ఆ వచనాన్ని చూసుకుని మనం ఇక్కడి నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనము మనం చదువుకున్నాం. యెహోవాకు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నన్ను అడుగకపోవడమే వారు చేస్తున్న తప్పు. నా నోటి మాటను విచారణ వారు చెయ్యకపోవడమే వారు చేస్తున్న తప్పు. 2వ వచనంలో నన్ను పక్కన పెట్టి, నా మాటను పక్కన పెట్టి ఫరో యొక్క బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. మీకు సిగ్గు తప్పదు, అవమానం తప్పదని బలంగా చెప్పినట్టుగా చరిత్రలో ఆయన మాటలు మనం చూసాం. అది ఎవరికో యూదులకు, ఎవరికో ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మనకు వర్తిస్తాయి. మనసు పెట్టి జాగ్రత్తగా వీటిని ఆలోచిద్దామని పిలుపునివ్వడం జరిగింది. జీవితంలో నన్ను పక్కన పెట్టి, నా మాటను పక్కన పెట్టి దేనినో ఎవరినో నేను ఆశ్రయిస్తానంటే ఆ సహాయము పనికి మాలినది అన్నాడు 7వ వచనంలో. నిష్ప్రయోజనమైనది అన్నాడు. ఈ తప్పు మనం ఎవరు చేయకూడదనే వాక్యపు పండుగలలో వాక్యం యొక్క ఔన్నత్యం, వాక్యము అన్నది, వాక్యము ఈజ్ ఈక్వల్ టు దేవుని మాట. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించును. ఎంతకాలం? రొట్టె వలన జీవించేది తాత్కాలికం, దేవుని మాట వలన జీవించేది శాశ్వతం. ఒకటి తాత్కాలిక జీవితం, మరొకటి శాశ్వత జీవితం. రెండోసారి మన ముందు 2 జీవితాలు కనబడుతున్నాయి. ఒకటి తాత్కాలిక జీవితం, మరొకటి శాశ్వత జీవితం. బుద్ధున్నవాడు ఎవరైనా దేన్ని ఎన్నుకుంటాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. శాశ్వత జీవమేగా, శాశ్వత జీవితమే కదా. నాకు శాశ్వత జీవితం వద్దు, తాత్కాలిక జీవితమే ముద్దు అని నిత్య జీవాన్నిచ్చే దేవుని మాటను పక్కన పెట్టి కేవలము తాత్కాలిక జీవితానికి మాత్రమే పనికొచ్చే శరీరానికి సంబంధించిన ఆహారం, శరీరానికి సంబంధించిన పానీయం, శరీరానికి సంబంధించిన దుస్తులు, శరీరానికి సంబంధించినటువంటి అవసరాలు, వీటిపై మాత్రమే మనసును కేంద్రీకరించి బతికే ఎవరైనా బుద్ధిమంతుల జాబితాలోనికి పొరపాటున కూడా రారు. ఈ భయంకరమైన తప్పు అసలు జరగకుండా చూసుకుందాం. ఏమిటా తప్పు? దేవుని మాట అనే దేవుని వాక్యాన్ని మనము సరిగా పట్టించుకోకుండా, కుదిరితే, వీలైతే, టైం ఉంటే అనేటువంటి కండిషన్లు పెట్టుకొని ఆ వాక్యానికి మనము తావిచ్చే పరిస్థితి ఒకవేళ మనకు ఈరోజు మన జీవితాల్లో ఉంటే, ఆ భయంకరమైన స్థితి నుంచి బయటపడదాం రండి అని పిలుపునిస్తూ జరుగుతున్న పండుగలు ఇవి. అదే 30వ అధ్యాయంలో 8వ వచనంతో మనం ముగించుకున్నాం గడిచిన సెషన్. రాబో దినములలో చిరకాలము వరకు నిత్యము
నిత్యము సాక్షాత్తముగా ఉండినట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీనిని వ్రాసి గ్రంథములో లిఖింపుము. 9వ వచనం నుండి తానిషా గారు గుర్తు చేశారు తన సందేశంలో. వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్తవాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునయున్నారు. ఎవరు వీళ్ళు? నాకు చెప్పకండి, మాకు ఆయన గురించి చెప్పకండి. ఏంటి ఏంటి ఎందుకు వచ్చారు మా ఇంటికి, లేకపోతే ఎందుకు వచ్చారు మా దగ్గరికి, ఏంటి ఇప్పుడు మాతో మాట్లాంటి ఏం దేవుని గురించి చెబుతారా? దేవుని గురించి చెప్పే కారణం చేతనే మీరు మా దగ్గరకు వచ్చింటే వెళ్ళిపోండొచ్చు, వచ్చిన దారిని వెళ్ళిపోండి. ఏ బైబిల్ గురించి చెప్తారా? బైబిల్ గురించి చెప్తారా? బాబా బైబిల్ గురించి చెప్పాబట్టి పక్కకు చేరు. క్రైస్తవేతరులు మాత్రమే కాదు, క్రైస్తవులలో కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకునే ఆసక్తి లేని ఒక భయంకరమైన దుస్థితి. అందుకే ఈ సభలలో ప్రారంభం నుంచి 2016 నుంచి జరుపుతున్నాం. తినడానికి తిరగడానికి టైమే దొరకదు ఇక్కడ. ఉరుకులు పరుగులతో వాక్యం నేర్చుకుంటూ ఉంటాం. ఇక్కడ జరగాలి, సమృద్ధిగా వాక్యపు వర్షం కురవాలి. ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, ఎప్పటికైనా రొట్టె వలన మాత్రము కాదు, ఆయన మాట వలననే మనకు భవిష్యత్తు దొరుకుతుందన్నది మనందరి హృదయాలలో ముద్రింపబడాలి. అది కేవలం చెవులకు మాత్రమే ఇంతవరకు మనకు అర్థమైండొచ్చు, అది మనసుకు అర్థం కావాలి. మనసుకు అర్థం కావాలి. 6 రోజుల పాటు జరిగే ప్రతి సెషన్లో వాక్యం యొక్క అవసరతను చెప్పుకుంటూనే మన ప్రయాణం జరుగుతుంటుందని చెప్పా. ఇక ఈ సభలకు, ఈ సెమినార్కు, ఈ వాక్యపు పండుగలకు ప్రధాన అంశం శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా? ప్రశ్న. ఇక్కడ ఎవరైనా శ్రమలు లేని వారు ఉన్నారా? మాకు అసలు శ్రమలే లేవు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కరు చేయొద్దండి. స్టేజ్ మీదైనా సరే. లేరు, లేరు. శ్రమలు, పోని సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, బాధలు, ఇవన్నీ పర్యాయ పదాలు. మా జీవితంలో మా కష్టాలు లేవు, ఇబ్బందులు లేవు, ఇరుకులు లేవు అని ఎవరైనా చెప్పగలమా? చెప్పలేం, చెప్పలేం. నిజమే అండి, మాకు నిజంగానే సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నాయి అన్నవాళ్ళు చేయొద్దండి. కనీసం లేవన్నోళ్ళు ఎవరు చేయొత్తట్లే, ఉన్నాయి అన్నోళ్ళు చేయొత్తండి. మాకు జీవితంలో సమస్యలు ఉన్నాయి. కొంతమంది ఈ రెండింటికి లేపట్లేదు అంటే క్లారిటీ లేదు. అసలు ప్రపంచం ఎట్లా నడుస్తుందో మనకు తెలియకపోతే ఎలా? వేదిక మీద ఉన్న సేవకులను అడుగుదాం. సమస్యలు ఉన్నోళ్ళు చేయొత్తండి. చాలు, ఉన్నాయి. రైట్, వెరీ గుడ్. ప్రశ్న, కొన్ని చెప్పండి, ఏదో ఒకటి గుర్తొచ్చినవి చెప్పండి. మీ సమస్యలు చెప్పండి. 1, 2, 3, 4. పలానా సమస్య ఉంది, పలానా సమస్య ఉంది, పలానా సమస్య ఉంది, ఏదో ఒకటి గుర్తొచ్చింది చెప్పండి. ఆర్థిక సమస్య, రైట్. ఇంకా ఆరోగ్య సమస్య, వెరీ గుడ్. ఇంకా శారీరక సమస్యలు, మీరేం చెప్పట్లేదు. పాప కష్టాలన్నీ సేవకులకే ఉన్నాయి. మరి మానసిక సమస్యలు, సూపర్, వెరీ గుడ్. ఇంకా పిల్లల సమస్యలు, భార్యతో సమస్య, భర్తతో సమస్య, కోడలతో సమస్య, అత్తతో సమస్య, కుటుంబీకులతో సమస్య, స్నేహితులతో సమస్య, ఇరుగు పొరుగు వారితో సమస్య,
పని చేసే చోట సమస్య. ఇవేనా? ఇవే, ఇలాంటివే. వెరీ గుడ్. ఈ సెషన్ ఏదైతే ఇప్పుడు మనము నడుపుకోబోతున్నామో 1:15 వరకు మాట్లాడతాను. సమయం ఎంత ఇప్పుడు? 12, రైట్. దగ్గర 12:20 అవుతోంది. కొందరు దాంట్లో 5 నిమిషాలు ఎక్కువైంది, కొంత తక్కువైంది. ఏదైనా సరే నా వాచ్లో 12:25 కావస్తోంది. 1:15 వరకు మాట్లాడతాను. ఈ 1:15 వరకు నేను మాట్లాడబోయే ప్రతి మాట ఒక 2 విషయాల గురించి నడుస్తూ ఉంటుంది. ఆ రెండేంటో మనం చదువుకున్న వాక్య పఠనము నుండి ప్రారంభిద్దాం. లెట్స్ బిగిన్. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము తీద్దామా? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 15వ వచనము మరియు 16వ వచనము చూద్దాం. తీశారందరూ? చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును మీ ఎదుట ఉంచి ఉన్నాను. చాలు. సెషన్ నంబర్ 2లో ఏదైతే మనం మాట్లాడుకోబోతున్నామో అది ఇప్పుడు ప్రారంభమైంది. ఇంతవరకు వాక్యం యొక్క ఔన్నత్యం గురించి పట్టించుకోకపోతే దేవుడు ఎంతగా హెచ్చరిస్తున్నాడో చూసాం. ఇక ప్రారంభిస్తున్నాం. సెషన్ నంబర్ 2 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అలా రాసుకుంటూ ఉండాలి, మీరు నోట్స్ రాసుకుంటూ ఉంటే. సెషన్ నంబర్ 2 మన అంశం ఏంటి? శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అన్న దానిలో మొదటి సెషన్లో వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటూ అది కొనసాగుతూనే ఉంటుందని చెప్పాను. ఇక శ్రమలకు సంబంధించి సెషన్ నంబర్ 2లోనికి ప్రవేశిస్తున్నాం. దాని కొరకు వాక్యంలో ఒక వచనాన్ని చూసాం. ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయము 15-16 వచనములు. చూడుము, మనిషి. ఎవరు చూడాలి? ఎవరితో చెబుతున్న మాటలు ఇవి? మనుషులతోనే. ఇశ్రాయేలీల, యూదుల పక్కన పెట్టేయండి. మనుషులు. ఎవరు మనుషులు? ఇప్పుడు మనమే ఇక్కడ. మనతోనే చెబుతున్నాడు దేవుడు. నేడు నేను జీవమును, మేలును. జీవము, మేలు అదొక గ్రూప్. తర్వాత మరణము, కీడు నీ ఎదుట ఉంచి ఉన్నాను. అంటే నీ కళ్ళ ముందు 2 కనపడుతున్నాయి. ఒకవైపు జీవము, మరొక వైపు మరణము. ఒకవైపు మేలు, మరొక వైపు కీడు. 19వ వచనానికి వస్తే, అది అధ్యాయంలో 19వ వచనానికి వస్తే మరొక 2 పదాలు యాడ్ అవుతున్నాయి. ఆశీర్వాదము, శాపము అన్న 2 పదాలు ఉన్నాయి. చూడండి, ఉందా? ఇప్పుడు 3 కనపడుతున్నాయి మనకు. 3 pairs. జీవం, మరణం, చాయిస్. మేలు, కీడు, చాయిస్. ఆశీర్వాదం, శాపం. చాయిస్. చూస్ ద రైట్ ఆప్షన్. సరైనది ఎన్నుకొనుము. మన పిల్లల ప్రశ్న పత్రాలలో క్రింది వాటిలో సరైన దానిని ఎన్నుకొనుము. ఈ సభల్లో కూడా అదే. నేను పెడుతున్న ఆప్షన్స్ కాదు ఇవి. దేవుడే తన గ్రంథము ద్వారా, దేవుడే తన వాక్యము ద్వారా మనుష్యుల ముందు పెడుతున్న ఆప్షన్స్. చూస్. జీవం కావాలా, మరణం కావాలా? మేలు కావాలా, కీడు కావాలా? ఆశీర్వాదం కావాలా, శాపము కావాలా? మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. బుద్ధిమంతులు దేన్ని ఎన్నుకుంటారు? జీవం, మేలు, ఆశీర్వాదం. బుద్ధిహీనులైతే మరణం, కీడు, శాపం.
ఇప్పుడు మనం ఏ జాబితాలో ఉండాలో మనం డిసైడ్ అయిపోవాలి. ఎందుకంటే ఇది టైం పాస్ కొరకు చెబుతున్న మాటలు కాదు. దేవుని గ్రంథాన్ని ముందు పెట్టుకొని మాట్లాడుతున్న మాటలు. దేవుని మాటలు దేవుని మాటలు దేవుని మాటలు పక్కన పెడితే వచ్చే నష్టం, దేవుని మాటలు పక్కన పెడితే వచ్చే భయంకరమైన ప్రమాదం మరణం. అది నిత్య మరణం. విచిత్రం ఏంటంటే ఆ మరణానికి అంతముండదు. నిత్యము ఉండే నష్టం, నిత్యము ఉండే మరణం, నిత్యము ఉండే బాధ. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరొకటి ఉంది. కొన్ని సందర్భాలలో మరణమే జీవములా కనబడుతుంటుంది, కీడే మేలులా కనబడుతుంటుంది. ఇంకొకటి శాపమే ఆశీర్వాదముగా కనబడుతుంటుంది. ఆశీర్వాదము ముసుగులో శాపం, మేలు ముసుగులో కీడు, జీవం ముసుగులో మరణం. బుద్ధున్నోడు ఎవడైనా జీవాన్నే ఎన్నుకుంటాడు, ఆశీర్వాదాన్ని ఎన్నుకుంటాడు, మేలుని ఎన్నుకుంటాడని మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. కానీ నా ముందు కనబడుతున్న జీవం ఇంతకు జీవమేనా, జీవం ముసుగులో ఉన్న మరణమా అని మనము ప్రశ్నించకపోతే మరణాన్ని జీవమని కౌగలించుకునే ప్రమాదం ఉంది. ఇక్కడ మనకు ఎదురయ్యేది సవాల్. ఛాలెంజ్ ఎక్కడుంది మనకు? జీవం మాత్రమే నేరుగా కనపడితే మనకి ఇబ్బంది లేదు, దండేసేస్తాం అంతే. ఆశీర్వాదం మాత్రమే స్ట్రైట్గా కనపడితే మనకి ఇబ్బంది లేదు, దండేసి హత్తుకుంటాం. కానీ మరణమే జీవం డ్రెస్ వేసుకొని వస్తే, శాపమే ఆశీర్వాదం టోపీ పెట్టుకొని వస్తే, అది మనం గుర్తించకపోతే నష్టం, నష్టం. మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాడు. ఇప్పుడు ఇమేజ్ నెంబర్ 2, ఒక్కసారి అది చూడండి. ఏం కనపడుతుంది మీకు? ఏం కనపడుతుంది? రియల్ కనపడుతోందా? రియలే కనబడుతుంది, కానీ అది రియల్ కాదు, ఫేక్. రియల్ ముసుగులో ఉన్న ఫేక్. ఏం కనబడుతుంది అనగానే ఫస్ట్ రియల్ అనేసారు. చూడండి మీరు, రియల్ అనేసారు అంతే. అది రియల్ కాదు, పైన వేలంతే. ఆ పైన తెర మాత్రమే రియల్, తెర లేపితే ఫేక్. రియల్ అంటే ఒరిజినల్, ఫేక్ అంటే నకిలీ, కల్తీ. ఇంకొకటి చూద్దాం. 2 ఆన్ ద స్క్రీన్. ఇది చూడండి, పైన రియల్ అనే ఉంది, చించితే లోపల ఫేక్. పైన రియల్ అనే ఉంది, రియలే కదా అని మనం దగ్గరికి వెళ్తే తీస్తే లోనంతా పురుగులే. పైన మేలిమి, లోపల పురుగులు. నంబర్ 3 ఇది చూడండి. ఒకటి ఫేక్ అనే ఒక మార్గం ఉంది, రియల్ అనే మరో మార్గం ఉంది. చూజ్ వైజ్లీ అనే బోర్డు కనపడుతోంది. వైజ్లీ అంటే బుద్ధిమంతులై, జ్ఞానవంతులై, జ్ఞానము కలిగి ఎన్నుకొనుడి.
సరైన దానిని ఎంపిక చేసుకోవాలంటే ఏముండాలి? విజ్డమ్, జ్ఞానం లేకపోతే ఫేక్నే రియల్ అనుకుని ఎక్కించి పెట్టుకునే అవకాశం ఉంది. నెత్తిన పెట్టుకొని ఊరేగే అవకాశం ఉంది. ప్రమాదం. సరదాగా ఒకటి చూద్దాం ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఇది చూడండి, రెండు నెక్లెస్లే బంగారం, రెండు మెరుస్తున్నాయి, రెండిటి రంగు ఒక్కటే, డిజైన్ ఒక్కటే, రెండు ఆకర్షిస్తున్నాయి. జాగ్రత్త పడకపోతే ఏం జరుగుతుంది? ఫేక్ని రియల్ అనుకుని వేలు పెట్టో లక్షలు పెట్టో కొనేస్తే నెత్తి నోరు కొట్టుకోవాల్సిందే తర్వాత. ఫేక్ను గుర్తించకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? కొనేంతవరకు ఆనందమే, తర్వాత బయటపడినప్పుడు 10 మంది చూసి ఏ ఊరు మంది అంటారు. ఇంకొకటి చూద్దాం. షో ఇట్ ప్లీజ్. ఇది చూడండి, రెండు కరెన్సీ నోట్లు కనబడుతున్నాయి. ఒకటి రియల్, ఒకటి నకిలీ. రెండు నోట్లు ఒకేలా ఉన్నాయి. రెండు నోట్ల పైన బొమ్మలు కూడా ఒక్కటే, సేమ్ టు సేమ్. ఔరేక్. ఇది చూడండి, దాదాపుగా రెండు ఒకటే, ఫిగర్లు మారుతున్నాయి. వన్ మోర్. ఇది చూడండి, బిస్లరీ వాటర్ బాటిల్ కదా? నో, ఎడం వైపు ఉన్నవే ఒరిజినల్, కుడివైపు ఉన్నవి వేరు. కేట్ బాటిల్, అవి డూప్లికేట్ బాటిల్. వన్ మోర్. ఆహా, ఇది చూడండి, సేమ్ టు సేమ్. అన్ని బీతోనే మొదలవుతున్నాయి, అన్ని ఐతోనే ఎండ్ అవుతున్నాయి. బిస్లరీ వాటర్ బాటిల్స్ అన్ని బీతోనే మొదలవుతున్నాయి, అన్ని ఐతోనే ఎండ్ అవుతున్నాయి. కానీ అందులో 3 ఫేక్, ఒక్కటే ఒరిజినల్. ఆ ఒక్క ఒరిజినల్లో ఉన్న నీళ్ళే తాగాలి. బీనే కదా, అయ్యే కదా, మధ్యలో ఏముంటే మనకెందుకని ఎత్తితే నెల రోజులు తాగితే మనల్ని ఎత్తడానికి వస్తారు నలుగురు. ఫేక్. వేలకు వేలు పెట్టి మొబైల్ కొంటున్నాం, 6 ఏండ్లు వస్తాయని. 6 నెలలకే టాటా చెబుతుంది మన చేతిలోని మొబైల్. 6 ఏండ్లు రావాల్సింది 6 నెలలకెందుకు ఎగిరిపోతుందా అని చూస్తుంటే మార్కెట్లో ఏం దిగిందో చూడండి ఆన్ ద స్క్రీన్. ఛార్జర్లు దెబ్బేస్తున్నాయి. మనము ఫోకస్ అంతా మొబైల్ పైన పెట్టాం, ఛార్జర్లు చూడట్లేదు మనం. కేబుల్లలో 2 కేబుళ్ళు ఒరిజినల్, కాపీ, ఫేక్. ఇంకా ఇది చూడండి, 2 శాంసంగ్లే, కానీ అక్కడుందట యారో మార్క్ దగ్గర తేడా ఉంది అక్కడ, జాగ్రత్త. ఇంకా ఛార్జర్లే, ఒకటి రియల్ మరొకటి ఫేక్. ఇంకా కేబుల్ కూడా నమ్మకండి, జాగ్రత్త. ఇంకా పిన్నులు, అవి డూప్లికేట్లు ఉన్నాయి, జాగ్రత్త. ఇంకా ఫేక్ కేబుల్, యాపిల్ కేబుల్. ఇంకా
రియల్ మొబైల్, ఫేక్ మొబైల్. ఇంకా చాలండి. ఎందుకంటే నేను నకిలీ మందులు, మామూలు మందులు అని కూడా చెప్పాలని చెప్పట్లేదు. ఎందుకంటే మందులు వేసుకునే వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ. అనుమానం చేసుకోవడం ఎందుకు? ఫేక్ వలన తీరని నష్టం, తీరని నష్టం. ఎందుకు చెబుతున్నాను ఇదంతా? ఏం అర్థం కావట్లేదు కదా. వస్తాను అక్కడికి. మనందరి జీవితంలో సమస్యలు ఉన్నాయి అని ప్రారంభించుకున్నాం ఈ సెషన్ని. అందులో మీరు కొన్ని చెప్పారు, ఆ సమస్య, ఈ సమస్య, ఇవన్నీ మాకున్నాయి అని చెప్పారు. ఇవన్నిటినీ లేవు కాదు అనట్లేదు. మీరు చెప్పినవి, మీరు చెప్పనివి ఒక కామన్ లిస్ట్ని మనం తయారు చేస్తే, స్క్రీన్ మీద కొన్ని చూద్దాం. సమ్ కామన్ ప్రాబ్లమ్స్ మనిషి జీవితంలో స్క్రీన్ మీద చూస్తే మీరు కనబడుతుంది. మనిషి జీవితంలో కొన్ని సాధారణ సమస్యలు నేను అడగగానే మీరు చెప్పినవి. నంబర్ వన్ మనశ్శాంతి లేకపోవడం. సమస్య కాదా? సమస్యనా కాదా? సమస్య. ఎందుకు లేదు మనశ్శాంతి? ఏందో ప్రాబ్లం. ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్. చిన్ని కారణాల నుంచి పెద్ద పెద్ద కారణాల వరకు ఎన్నో రీజన్స్. ఇప్పుడు మనశ్శాంతి ఎందుకు లేదనే పాయింట్ని పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళ దగ్గర రీజన్స్ ఉన్నాయి. నంబర్ 2 ఆన్ ద స్క్రీన్. నంబర్ 2, మనశ్శాంతి అంటే ఈజీగా అర్థమైపోయింది. గందరగోళం. గందరగోళం ఏంటి? నన్ను చూపించు. గందరగోళం, కన్ఫ్యూషన్ అనేది ఒక సమస్యగా ఉందా? మనశ్శాంతి అందరికీ అర్థమైందని నేను ఆగిపోయాను, వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నాకు మనశ్శాంతి లేదండి అని ఎవరైనా అన్నారనుకోండి, ఎందుకు లేదంటే రీజన్ చెప్తారు. మా ఆయన మాట్లాడట్లేదు, మా ఆవిడ సరిగ్గా నాకు అన్నం పెట్టట్లేదు, ఏవో ఉంటాయి ఇట్లాంటివన్నీ. మనశ్శాంతి లేకపోవడం. అందువల్ల వాటిని ఎక్కువ లోపలికి వెళ్ళిపోదలుచుకోవాలి. మన బండి నడవాలి కదా ముందుకి. ఇక మరొక రెండవ సమస్య, 2 అంటే రాసామంతే, అదే రెండిట్లో ఉంటుందని కాదు. గందరగోళం అనేది మనిషి జీవితంలో ఒక సమస్యనా? సమస్యే. ఎలా అంటారా? ఏం చేయాలో అర్థం కావట్లేదండి అన్నాం అప్పుడప్పుడు మనం. ఏం పాల్పోవట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు అడుగుతుంటాయి, ఏం చేస్తున్నారండి ఈ మధ్య అంటే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకేం చేస్తున్నాడు ఇది, నేనేం చెప్పేది? ఏదో చేయాలనుకుంటున్నాను, ఏమీ చేయలేకపోతున్నాను. ఇంతకు ఏం చేయాలో క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు ఉండేదేంటి? కన్ఫ్యూజన్. ఉందా సమస్య ఈరోజు? ఉంది. క్లారిటీ వచ్చేంత వరకు ఇది సమస్యనే. 3, మనకున్న సమస్యలో మరొకటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. భయం. ఇక్కడ ఉండడం నేను అంత సేఫ్ కాదేమో అనిపిస్తుంటుంది. ఇక్కడ నాకు అంత సెక్యూరిటీ ఉండదేమో అని అనిపిస్తుంటుంది. మనకు తెలియకుండానే మన జీవితంలో ఉన్న మరొక సమస్య భయం. అమ్మో, ఆ రాష్ట్రంలో నాకు ఉద్యోగం వచ్చింది, మళ్ళీ ఆ రాష్ట్రంలో ఎంతవరకు నాకు సేఫ్టీ ఉంటుంది? భయం. ఆ ఊరికి వెళ్ళాలట, ట్రాన్స్ఫర్ అయింది, ఎంతవరకు బాగుంటుంది? భయం. ఆ కాలనీన, వాళ్ళ మధ్యన ఏదో. మనిషికి సేఫ్టీ ఒక ఇష్యూగా మారింది, సెక్యూరిటీ ఒక ఇష్యూగా మారింది. ప్రాబ్లమే ఉంది. ఉదయం వెళ్ళిన కుమారుడు సాయంత్రానికి కాలేజీ నుంచి ఇంటికి రాకుండా లేట్ అయ్యిందంటే తల్లిదండ్రులకేంటి? భయం. రావలసినోడు గంట అయిపోయినా ఇంకా రాలేదు, 2 గంటలు అయిపోయినా ఇంకా రాలేదు.
ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ ఇవన్నీ భయంకరమైనవి, పక్కన పెట్టేయండి అనట్లా. ఉన్నాయి, ఇవి ఉన్నవి చెప్తున్నాను. 4 మీరన్నట్టుగానే మనిషికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సమస్యనే అది కాదు అనడానికి వీల్లేదు. 5 ఇది కూడా మనం ఆలోచిస్తే మన జీవితంలో ఒకటి ఉంది, వెంటాడే గతం, హాంటింగ్ పాస్ట్. వెంటాడే గతం, హాంటింగ్ పాస్ట్. ఏంటి వెంటాడే గతం అంటే? మన గత జీవితంలో మనం ఏవో తప్పులు చేసి ఉంటాం. ఆ అపరాధ భావం, ఆ అపరాధ భావన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ రోజు నేను ఈ తప్పు చేశానుగా, ఆ రోజు నేను ఈ మాట అన్నాను కదా, ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాను కదా, ఆ రోజు నేను ఇలా ప్రవర్తించాను కదా. అలా ప్రవర్తించి ఉండకూడదు, అలా మాట్లాడి ఉండకూడదు, అలా వ్యవహరించి ఉండకూడదు. అరే ఒక్క క్షణం నేను ఆలోచించింటే ఎంత బాగుండేదని ఒక గతం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఉందంటారా లేదంటారా? ఉంది. అది ఒక సమస్యే. నెక్స్ట్, మానసిక ఆరోగ్య సమస్యలు, మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఈ క్షణం ఉన్నట్టుగా మరొక క్షణం ఉండలేని పరిస్థితి కొంతమందితే. ఈ క్షణం ఉన్నట్టుగా ఇంకొకసారి మనం ఉండలేని పరిస్థితి. విషయం ఏంటంటే ఎవరినో చూడాల్సిన అవసరం లేదు. మనం కూడా మెంటల్ పేషెంట్లమే. ఎవరినో చూడాల్సిన అవసరం లేదు. మనం కూడా నిన్న ఉన్నట్టుగా ఈరోజు ఉండం, ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండం. గ్యారెంటీ లేదు, మనం మూడుకు కూడా గ్యారెంటీ లేదు. ఈ మనిషి ఏందోనండి, బాగానే ఉన్నట్టు ఉంటాడు, ఒక్కసారిగా మారిపోతాడు. ఎన్నిసార్లు మనం అనుకోలేదు కొందరి గురించి. బాగానే ఉన్నట్టుంటాడు, ఒక్కసారిగా మారిపోతాడు. ఎందుకు మారిపోయాడు? ఏదో ప్రాబ్లం ఉంది మరి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు కనుక ఆయన తెలియదు, కానీ విషయం మ్యాటర్ అయితే ఉంది ఇక్కడ. ఎవరికి? మనలో అందరికీ మూడ్ స్వింగ్ అవుతూ ఉంటుంది, మూడ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడే నవ్వడం, అప్పుడే ఇరిటేట్ అయిపోవడం ప్రాబ్లమే. నెక్స్ట్ ఇంకా నేనేం చెప్పాలా దీని గురించి? కుటుంబ సమస్యలు ఏం చెప్పమంటారా? కుటుంబ సమస్యల గురించి నేను చెప్పడం ఏంటి? నేను దిగి మైక్ ఇస్తే మీరే చెప్తారు. ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, అందరి ఇళ్ళల్లో ఉన్నాయి. చెప్పాలంటే ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నాయి, పొయ్యేంతవరకు ఉంటాయి. కళ్ళ ముందే తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు లేక, కళ్ళ ముందే అమ్మ నాన్నలు కొట్టుకుంటుంటే, గొడవపడుతుంటే, చూస్తున్న పిల్లలు ఏమీ చేయలేక వాళ్ళిద్దరూ బాగుంటే చూడాలనుకుని ఆశించే పరిస్థితి. అత్తగారింట్లో తానుండలేక, తనను వీళ్ళు కలుపుకోలేక కుటుంబ సమస్యలు. భర్త తరపునున్న వాళ్ళతో సమస్యలు, భార్య తరపునున్న వాళ్ళతో సమస్యలు, జనరల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్, గ్రీఫ్, దుఃఖం. ఎందుకు దుఃఖం? ఎందుకో దుఃఖం. ఎందుకు దుఃఖం? ఎందుకో దుఃఖం. దుఃఖమైతే ఉంది. అనుకోకుండా కొన్ని సందర్భాల్లో మనం ఇచ్చే ఆన్సర్లు ఎలా ఉంటాయి చెప్పనా? ఎవరైనా మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, కాసేపు అయితే మనం చెప్పేస్తాం, కాసేపు ఊరుకోండి నా మనసు బాగాలేదని. ఏమైంది అని అడుగుతారు, ఏమో నాకు తెలియదు అంటాం అంతే. ఏమైంది అని అడుగుతారు, ఏమో నాకు తెలియదు. ఏమో నాకు తెలీదు, నా మనసు అయితే బాగలేదు. ఎందుకో నాకు తెలియదు, నా మనసు అయితే బాగలేదు. దుఃఖం. ఈ దుఃఖానికి ఒక్కటి కాదు, ఎందుకు మనకు ఎందుకో తెలియదు అంటున్నామంటే ఒక్కటి కాదు రీజన్.
ఒక్కటి కాదు రీజన్. ఉదయం జరిగిన ఒక ఇష్యూ, గంట ముందు జరిగిన ఒక ఇష్యూ, ఇప్పుడు కళ్ళ ముందు కనబడేది, చెవిన వినబడే ఇష్యూ మరొకటి. ఇవన్నీ ఒకటికొకటి పేరుకుపోయి అన్నీ గుర్తొచ్చి ఎందుకు బాధపడుతున్నామో తెలీదు. బాధ అయితే ఉంది. లేదా ఈ సమస్య మనకు ఉంది. ఎవరన్నా ఫోన్ చేసినా ఎత్తాం, పక్కన పెట్టేస్తాం. ఎందుకు? మాట్లాడే मूड नहीं है. क्यों? दुखम है. दुखम, बाध, इट्स ए प्रॉब्लम, समस्यने. నెక్స్ట్ ఇది చూడండి, ఎంప్టీనెస్ అండ్ బోర్డమ్, శూన్యత మరియు విసుగు. ఎంప్టీనెస్. ఏంటి ఎంప్టీనెస్ అంటే? అందరితోనే ఉంటాం కానీ ఎవరూ ఉన్నట్టు ఫీల్ అవ్వం. అందరిలోనే ఉంటాం కానీ ఎవరితో ఉండం. అందరూ మన చుట్టే ఉంటారు, అందరూ మన చుట్టే ఉంటారు, మనం మాత్రం లాక్డౌన్లో ఉంటాం. ఎవరున్నా ఎవరు లేనట్టే ఉంటాం. మన పక్కనే మాట్లాడుతుంటారు, ఆర్టిఫిషియల్ స్మైల్ ఇస్తూ ఉంటాం, అంతే. అన్యాచురల్ స్మైల్ ఇస్తూ ఉంటాం. నవ్వాలంటే నవ్వాలి, కొని తెచ్చుకొని నవ్వే నవ్వు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఏమి ఎక్కదు, అలా అక్కడ తగిలి పడిపోయి ఏమి ఎక్కదు. వాళ్ళే మధ్యలో అడుగుతారు, ఏమంటావు అంటే ఇంతకేమన్నావు అంట. మళ్ళీ మన సీరియస్గా, మరి ఇంతవరకు చెప్పింది ఏంటి? నువ్వు ఏదో చెబుతున్నావు, ఎక్కుతుంటేగా. అప్పుడు అడుగుతారు వాళ్ళు, నువ్వు ఇక్కడ లేవా? ఉందిగా, ఉన్న మనిషి నువ్వు లేవా అంటావేంటి? మనిషి మాత్రమే ఉంది, మనసు లేదు. ఎవరు మాట్లాడుతున్నా ఎక్కట్లేదు, ఎవరున్నా లేనట్టే ఉంది. దీన్నే ఎంప్టీనెస్. దానివలన విసుగు. ఏమీ చేయాలనిపించట్లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. చేస్తున్న బండి ముందుకు కదలట్లేదు, పక్కన పెట్టేస్తున్నాం. మనిషి జీవితంలో ఇది కూడా ఒక సమస్యగా ఉందన్న సంగతి గుర్తు చేస్తున్నాను. అందుకే అనేక మంది సూసైడ్కి ఎందుకు ముందుకు వెళ్ళిపోతున్నారు? తెలుగులో ఆత్మహత్య అనే పేరు. ఎందుకు తమ ప్రాణాలను వారు తీసుకుంటున్నారు? ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ డెసిషన్కి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఇదే కారణం. మళ్ళీ చూపించాలి, ఇదే కారణం. ఎంప్టీనెస్. నాకెవరు లేరనే ఫీలింగే. ఆ కారణమే మనిషికి తాను ఎంత నిర్ణయం తీసుకోవడానికి కారణమవుతుంది. చివరికి ఈజీగా మొన్న చదివాను న్యూస్, నిన్నగాక మొన్న చదివాను. ఒక తండ్రి పెద్ద ఆయన, 4 కుమారులు, 1 కుమార్తె. న్యూస్లో వచ్చింది, మీరు చూసే ఉంటారు. 4 కుమారులు, 1 కుమార్తె. భార్య లేదు, చనిపోయింది. ఉన్న ఆస్తిని పిల్లలకు పంచి ఇచ్చేశాడు. 4-5 ఎకరాలు ఎంతో ఉంటే ఆడపిల్లని పక్కన పెట్టండి, అత్తగారింటికి వెళ్ళి ఉంటుంది. 4 కుమారులకు 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు 4 కుమారులకు ఇచ్చేశాడు. తండ్రి ఇచ్చిన 4 ఎకరాలు పంచుకున్న తర్వాత 4 అన్నదమ్ములు కలిసి మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు నాన్నను ఎవరి దగ్గర పెట్టుకుందామని అందరు ఈయన ఎదురుగే మాట్లాడుకొని చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక్కొక్క నెల ఒక్కొక్కరి దగ్గర ఉంచుకోవాలని. నాన్నిచ్చిన ఆస్తులనే కాదు, నాన్నను కూడా పంచుకుంటున్నారు. పెద్ద కుమారుడి దగ్గర మొదటి నెల, రెండవ కుమారుడి దగ్గర 2వ నెల, 3వ నెల, 4వ నెల. అలా అనుకున్న ఒప్పందం ప్రకారంగా మొదటి నెల పెద్ద కుమారుడి దగ్గర ఉన్నాడు. నెల అయిపోయేసరికి ఇప్పుడు ఇండ్లు ఖాళీ చేసి 2వ కొడుకు దగ్గరికి వెళ్ళాలి. బయలుదేరిన మనిషి 2వ కుమారుడి ఇంటికి రాలేదు. సాయంత్రమైనా
రావాల్సిన తండ్రి రాకపోయేసరికి ఇప్పుడు వెతకడం ప్రారంభించారు. చివరికి బయటపడింది, ఆయన మనసు బాగలేక తానే తన చితిని ఏర్పాటు చేసుకొని మంట ముట్టించి అందులో దూకి చచ్చిపోయాడు. తన చితిని తానే అంటించుకొని దూకి మరణించాడు. ఎవరు చూశారు ఈ న్యూస్? మీరు విన్నారు, మీలో కూడా వినే ఉంటారు, విన్నారు. అక్కడ ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా? సరే, దాన్ని పక్కన పెట్టండి. నేను అడుగుతున్న ప్రశ్న, ఈయనెందుకు తన ప్రాణాన్ని తీసుకున్నాడు? 4 కొడుకులు ఉన్నారుగా, 4 కుమారులున్న తన జీవితంలో ఏం చూస్తున్నాడు? ఎంప్టీనెస్. ఎవరు లేరు, ఎవ్వరూ లేరు. అది తన జీవితానికి సమస్యగా మారింది. ఆ సమస్య తన ప్రాణాన్ని తానే తీసుకునేంతవరకు నడిపించింది. ఎన్నో మాట్లాడుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ ప్లీజ్. ఫెయిల్యూర్, వైఫల్యం. ఉన్నాయా మనిషి జీవితంలో ఫెయిల్యూర్స్? మనిషి జీవితంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయా? రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశానికి చెందిన ఒక రిటైర్ అయిపోయిన ఇంటర్నేషనల్ క్రికెటర్ ఒక చోట ఫెయిల్యూర్ అనే సబ్జెక్ట్ పైన మాట్లాడాల్సి వచ్చింది. ఏ సబ్జెక్ట్ పైన? ఫెయిల్యూర్ అనే సబ్జెక్ట్ పైన. ఫెయిల్యూర్ అనే సబ్జెక్ట్ పైన ఈయన మాట్లాడడం ఏంటి? ఈయన ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కదా, ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ ఆడినటువంటి బాగా పేరుగాంచినటువంటి క్రికెటర్, విజయవంతమైన క్రీడాకారుడు. ఒక విజయవంతమైన క్రీడాకారుడు వైఫల్యం గురించి మాట్లాడడం ఏంటి అనే ప్రశ్నకు మొట్టమొదటి తన స్పీచ్లో ఆన్సర్ చెప్పేశాడు. మీరు నన్ను విజయవంతమైన క్రికెటర్గా చూస్తున్నారు, కానీ మీకు ఒక లెక్కలు చెప్తాను వినండి అన్నాడు. దగ్గర 400కు పైగా నేను క్రికెట్ మ్యాచ్లు ఆడాను. అందులో నేను 50లు కొట్టింది, హాఫ్ సెంచరీలు కొట్టింది ఇన్ని, సెంచరీలు కొట్టింది ఇన్ని. మొత్తం తిప్పి కొడితే 2 కలిపితే ఒక 100 లోపల ఉన్నాయి. తాను ఆడిన 400-500 క్రికెట్ మ్యాచ్లలో తాను సెంచరీ కొట్టింది ఇంత. ఆయన చెప్పాడు, ఇన్నిసార్లు సెంచరీ కొట్టాను, ఇన్ని మార్లు హాఫ్ సెంచరీలు కొట్టాను, మిగిలిన మ్యాచ్ల్లో అంతా తక్కువ స్కోర్కే నేను అవుట్ అయ్యాను. అంటే నేను ఆడిన 400 మ్యాచ్ల్లో నేను సక్సీడ్ అయ్యింది, విజయం సాధించింది వ్యక్తిగతంగా 100 లోపే. ఫెయిల్ అయ్యింది దగ్గర 300 మ్యాచ్లు. ఇప్పుడు మీ మధ్య నిలబడి ఫెయిల్యూర్ గురించి నాకంటే ఎవడు బాగా మాట్లాడతాడో మీరు చెప్పండి అని అడిగాడు. ఫెయిల్యూర్ గురించి నాకంటే ఎవడు గొప్ప మాట్లాడతాడో చెప్పండి అని అడిగాడు. అంటే నా జీవితంలో నేను సక్సెస్ కంటే ఎక్కువ దేన్ని చూశాను? ఫెయిల్యూర్నే చూశాను. ఎవరంటున్నారు ఈ మాట? ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్ అంటున్నాడు. విషయం ఏంటంటే, ఆగి ఆలోచిస్తే మనది అదే. మన జీవితంలో మనం చూసిన సక్సెస్ల కంటే ఫెయిల్యూర్సే ఎక్కువ. అప్పుడు అనిపిస్తుంది, ఆ ఫెయిల్యూర్ని మనం అనుభవించేటప్పుడు తెలుస్తుంది, ఇది నాకు సమస్యనే. 10th ఫెయిల్ అయ్యేవాడికి 10th పాస్ అవ్వడం అనేదే ఇప్పుడు ఛాలెంజ్. ఫెయిల్ అవ్వడం అనేది సమస్య. ఇంటర్వ్యూలకు సర్టిఫికేట్లు ఉన్నా ఇంటర్వ్యూలకు వెళుతుంటే ఉద్యోగాలు రావట్లేదే, సెలెక్ట్ అవ్వట్లేదే, అదొక ఫెయిల్యూర్. ఉద్యోగం వచ్చినా ఆశించిన రీతిలో పని చేయలేకపోతున్నామే, ఫెయిల్యూర్. ఏ ఉద్యోగం ఇచ్చినా కొన్ని టార్గెట్లు ఇస్తారు, నెలకిన్ని టార్గెట్లు పూర్తి చేయాలని. ఇన్ జనరల్ మాట్లాడితే ఆ టార్గెట్లు మనం రీచ్ అవ్వలేకపోతూ ఉంటామే, ఫెయిల్యూర్. కుటుంబంలో మనం ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం, అది చేయాలి ఇది చేయాలని, అనుకున్నవన్నీ జరగట్లేదే,
దీన్ని ఏమంటారు? ఫెయిల్యూర్. ఇది ఒక సమస్య, ప్రాబ్లం. నెక్స్ట్ ప్లీజ్. ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం. మధ్య తరగతి కుటుంబాలను పలకరిస్తే, దిగువ మధ్య తరగతి కుటుంబాల వారిని పలకరిస్తే ఆర్థిక సమస్యలు ఉన్నాయా లేవా అంటే, లేని రోజు ఎప్పుడుందో చెప్పంటారు వాళ్ళు. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అని మనలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, లేనిది ఎప్పుడో చెప్పు అంటాం. రివర్స్ అంతే, లేనిది ఎప్పుడో చెప్పు. మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇవి 365 రోజులు బంధువులు, 365 డేస్ రిలేటివ్స్. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి. వండర్ఫుల్. నెక్స్ట్ ప్లీజ్. ఇది చూడండి, కెరియర్ ప్రెషర్ అంటే చదువులు అయిపోయాయి. నెక్స్ట్ ఉద్యోగమే. కనుచూపు మేరలో ఉద్యోగాలు దొరకట్ల, వయసు అయిపోతుంది. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నామో కానీ సమాజంలో ఎక్కువగా మనం వినే పదం సెటిల్ అవ్వడం. మావాడు ఇంకా సెటిల్ అవ్వలేదండి, మావాడు సెటిల్ అవ్వాలి. వాడు సెటిల్ అయితే ఎవరైనా చూసి చేసేద్దాం అనుకుంటున్నాం. మరి చేసేయచ్చుగా, చేస్తే ఏం లాభం ఉంది? వాడేమో ముందు సెటిల్ అవ్వాలిగా. కెరియర్. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారండి, నేనే వద్దంటున్నాను. ఏం పోయే కాలం వచ్చిందన్నాం అనుకోండి, ఏముందని వద్దంటున్నావు? వాడే అంటున్నాడు, ఏముందని చేసుకోవాలి ఇప్పుడు? 2 ఏళ్ళు ఆగమని చెప్పాను, 3 ఏళ్ళు ఆగమని చెప్పాను, 4 ఏళ్ళు ఆగమని చెప్పాను. ఈలోపు ఏం చేయాలి? సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వడానికి పోరాడాలి. నా ఫ్రెండ్స్ చూస్తే సెట్ అయిపోతున్నారు, మా బంధువుల్లో చాలామంది సెట్ అయిపోతున్నారు. ఇవన్నీ మా ఇంట్లో నాకు ఏమవుతున్నాయి? రోజు రోజుకి ఒత్తిడి, ప్రెషర్. లేవా మన ఇళ్ళలో? ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పని లేదని కొంతమందికి బాధ, పని వచ్చినందుకు బాధ కొంతమందికి. వర్క్ ప్లేస్ ఇష్యూస్, పనిలోని సమస్యలు. ఇప్పుడు ఉద్యోగం లేనివాడు ఉద్యోగం ఉంటే బాగుంటుందని పాపం తలపట్టుకొని కూర్చుంటాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా చూడండి, ఆఫీస్కు ప్రశాంతంగా వచ్చేటోళ్ళు తక్కువ, ఆఫీస్ నుంచి ప్రశాంతంగా వచ్చేటోళ్ళు తక్కువ, బీపీ పెంచుకొని వచ్చేటోళ్ళు ఎక్కువ. ఇంటికి రాగానే ఎక్కువ శాతం పురుషులు భార్య మీద, పిల్లల మీద కయ్యగా అరుస్తుంటారు. అంటే కొంచెం వాళ్ళకు ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్యూబులు తీసి వాళ్ళ నెత్తి మీద పెట్టి ఒక అరగంట, అప్పుడే కూల్ అవుతారు. కోడిగుడ్డు వేస్తే ఆమ్లెట్ అయిపోతుంది నెత్తిపై. అంత హాట్ ఎందుకున్నాడు మనిషి? వెరీ సింపుల్. ఇంటికి వచ్చిన తర్వాత భార్యను అరుస్తున్నాడంటే అరుస్తున్నది భార్యని కాదు, ఆఫీస్లోని బాస్ని ఏమనలేక ఇప్పుడు భార్యలో బాస్ని చూసుకుంటూ ఇదంతా కక్కుతుంటాడు. భార్యపై ఎందుకు ఇంత చిరాకు? ఇది భార్యపై చిరాకు కాదు, బాసుపై చిరాకు. ఇప్పుడు ఇక్కడున్న సోదరీమణులందరికీ ఒక చిట్కా, ఒకరు అర్థం కావాలి. మా ఆయన ఇంటికి రాగానే అరుస్తున్నాడంటే అరుస్తున్నది నన్ను కాదు. కస్టమర్ కేర్కి ఎప్పుడైనా ఫోన్ చేసామనుకోండి, కొంతమంది కస్టమర్లు పాపం మాకున్నటువంటి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్లు భయంకరంగా మాట్లాడుతుంటారు, కొంతమంది బూతులు తిడుతుంటారు. అందుకే ఆ ఎగ్జిక్యూటివ్లకి, ఆ ఎంప్లాయీస్కి కంపెనీ వాళ్ళు ముందే చెప్తారు, ఏ కస్టమర్ ఎంత భయంకరంగా తిట్టినా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తిడుతున్నది మిమ్మల్ని కాదు, మమ్మల్ని లేదా కంపెనీని తిడుతున్నారు. మీకు ఎవడు తిట్టినా కంపెనీని తిడుతున్నాడు అనుకోండి, అంతే. అలాగే
ఆఫీస్కి వెళ్ళిన మనిషి ఆనందంగా ఇంటికి రాకుండా టెన్షన్లు పెంచుకొని వస్తున్నాడు అని అంటే వర్క్ ప్లేస్లో ఏముంది? సమస్యలున్నాయి. నెక్స్ట్ ఎందుకు ఆఫీస్లో అంత టెన్షన్ పడ్డావంటే అన్యాయం. మా ఆఫీస్లో అందరినీ ఒకేలా చూడట్లా. అన్ఫెయిర్ ట్రీట్మెంట్. మంచికి రోజులు లేవండి. నా పక్కనున్నోడు వాడు ఎంత వేషధారో ఎంత నాటకాల్లో నాకు బాగా తెలుసు. వీడెళ్ళి చేతులు పట్టుకునేసరికి మా బాస్ అల్లగా అయిపోతున్నాడు. ఇంత సిన్సియర్గా నేను పని చేస్తుంటే ఏ రోజు నా ముఖం చూడ్డు, గుర్తించడు. అన్యాయం. ఇది సమస్యే. నెక్స్ట్ 15 స్నేహితులతో సమస్యలు. ఫ్రెండ్షిప్ ఇష్యూస్ ఉంటాయి. ఇవి కూడా అంటాడు వాళ్ళిద్దరు ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. అదేంటి వాళ్ళు ఫ్రెండ్సే కానీ చెప్పండి మాట్లాడుకోవట్లే. ప్రాబ్లమ్స్. ఒక వారం రోజులు స్ట్రైక్, మళ్ళీ అన్నీ సెట్ అయితే మళ్ళీ రైట్. ఇవన్నీ ఎందుకు చూపించానో చెప్పనా? ఇప్పుడు నేను చూపించినవి ఇంకా నేను చూపించనివి ఇవన్నీ మన జీవితంలో ఏదో ఒక టైంలో మనం అనుభవించే సమస్యలే. స్పీడ్గా చూపించేస్తారు చూడండి. 1 2 3 4 15 అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. స్పీడ్. 1 సమ్ కామన్ ప్రాబ్లమ్స్. మనశ్శాంతి లేకపోవడం, గందరగోళం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్, ఆరోగ్య సమస్యలు, వెంటాడే గతం, మానసిక ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, దుఃఖం, ఎంప్టీనెస్ అండ్ బోర్డమ్, ఫెయిల్యూర్, వైఫల్యం, ఆర్థిక సమస్యలు, కెరియర్కి సంబంధించిన సమస్యలు, ఒత్తిడి, ఉద్యోగం వస్తే పనిలో ఒత్తిడి, లేదా వ్యాపారంలో ఎక్కడన్నా కానివ్వండి. నెక్స్ట్ అన్యాయం జరుగుతోందండి నాకు. నెక్స్ట్ స్నేహితులతో సమస్యలు. నేను ఇందాక స్టార్టింగ్లో నా మెసేజ్లో ఇక్కడ సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు చేయెత్తలే, ఉన్నోళ్ళు ఉన్నారంటే అందరు ఎత్తారు. ఏమున్నాయి చెప్పాడంటే దాదాపుగా ఇవే చెప్పారు. ఇవేనా చెప్పింది దాదాపుగా? ఇప్పుడు అడిగిన అది చెప్తారు. ఈ సమస్యలతోనే బాగా విందాం ఇప్పుడు ఈ మాట. ఈ సమస్యలతోనే లేదా ఇలాంటి సమస్యలతోనే మనము పోయేంత వరకు బతికేస్తుంటాం. ఇప్పుడు నేను చూపించిన తెర మీద చూపించే సమస్యలతోనే ఈ సమస్యల్లో నుంచి మనం ఎలా బయటికి రావాలా, గట్టెక్కాలన్న సవాలుతో ఈ సమస్యలతో పోరాడుతూ ఈ ఇబ్బందులతో పోరాడుతూ సమస్యలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, శ్రమలు, వీటితోనే మనం పోరాడుతూ ప్రయాసపడుతూ వీటిని గురించే ఎక్కువ ఆలోచిస్తూ బతికేస్తూ సమాధికి సిద్ధమై వెళ్ళిపోతాం. ఎస్సో నోనో మీరు చెప్పండి. ఎస్ అన్నోళ్ళు చేయొద్దండి. అవునా కదా? వెరీ గుడ్. శ్రమలు ఉన్నాయి, మనకు కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు మనం మొత్తం లిస్టే తయారు చేసుకొని చూసాం. ఈ 6 రోజుల పండుగలకు అంశం ఏంటి? శ్రమలలో సంతోషమా? మనిషికి ఇది సాధ్యమా? మనిషికి ఇది సాధ్యమా పక్కన పెట్టేయండి. 2 సెంటెన్స్లు ఉన్నాయి అందులో, 2 క్వశ్చన్స్ ఉన్నాయి అందులో. శ్రమలలో సంతోషమా అనేది క్వశ్చన్, మనిషికి ఇది సాధ్యమా అనేది రెండో క్వశ్చన్.
ఇప్పుడు రెండో క్వశ్చన్ అడగట్లా, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు శ్రమలలో సంతోషమా అనే ఆ సెంటెన్స్ని తీసుకొని మాట్లాడుతున్నా. శ్రమలలో సంతోషమా అని నేను అడిగినప్పుడు ఇంతకు నా ప్రశ్నలో ఉన్న శ్రమలు అనే శ్రమలు ఇప్పుడు నేను చూపించిన శ్రమలు అని ఎవరైనా అనుకుంటూ ఉంటే మీరు పప్పులోను చారులోను కాలేసినట్టే. ఈ అంశంలో శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అనే ఈ అంశములో మీరు చదువుతున్న, నేను మాట్లాడుతున్న శ్రమలు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న 15 ఏవైతే ఉన్నాయో అవి కాదు. ఇప్పుడు చూపించు స్పీడ్గా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. చివరన 16వ సంఖ్య రాసుకొని మొదలగునవి అని రాసుకోండి. మొదలగునవి. ఈ 6 రోజులు ఇక్కడ ఉండి మీరు వెళ్ళిపోవడం వలన, ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ చెప్తున్నా, మొదటి రోజునే క్లారిటీ ఇస్తున్నాను. ఈ 6 రోజుల పాటు ఇక్కడ నుంచి మీరు వాక్యం విని వెళ్ళిపోతే మాకిప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎగిరిపోతాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎగిరిపోతాయి, ఫ్రెండ్షిప్ ఇష్యూస్ ఎగిరిపోతాయి అని ఎవ్వరు ఆశలు పెట్టుకోకండి. నేను మాట్లాడబోయే శ్రమలు అసలు ఈ శ్రమలే కాదు. ఇవన్నీ ఏ శ్రమలో చెప్పనా? ఇమేజ్ నెంబర్ 2 ఆన్ ద స్క్రీన్ వన్స్ అగైన్. ఇవన్నీ ఏ శ్రమలో చూడండి. చూడండి, చదవండి. ఇవి రియల్ శ్రమలు కాదు. రియాలిటీ ముసుగులో ఉన్న ఫేక్ సమస్యలు. నన్ను చూపించు. అసలు ఇప్పటి వరకు మనము మాట్లాడుకున్న, గుర్తు తెచ్చుకున్న, చర్చించుకున్న, చూపించిన, చూసిన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనము జీవితాంతం సమస్యలని నెత్తిన పెట్టుకొని బతికేస్తూ ఉన్నామో అసలు ఇవి శ్రమలే కాదు. శ్రమల ముసుగులో ఉన్న శ్రమలు కాని శ్రమలు. ఫేక్ అంటే మన జీవితంలో ఎక్కువ శాతం ఫేక్ సమస్యల గురించే ఆలోచిస్తూ రియల్గా బతికేస్తున్నాం. ఫేక్ సమస్యల గురించి ఆలోచిస్తూ నిజంగానే సమాధికి రెడీ అవుతున్నాం. ఎవడన్నాడు ఇవి శ్రమలని? ఎవడన్నాడు ఇవి సమస్యలని? కాదు. ఇది ఒరిజినల్ టాటా. టీ పక్కన ఏ ఉంది, మళ్ళీ టీ ఉంది, మళ్ళీ ఏ ఉంది. టీ పక్కన్న ఏ రివర్స్లో ఉందనుకోండి, ఇవి తాగితే టాటా, అవి తాగితే టాటా. వెళ్ళిపోవాల్సిందే. నీకు ఒరిజినల్ వాటర్ టేస్ట్ ఏంటో తెలియాలంటే ఈ బాటిల్ చూడు. ఒరిజినల్ నీళ్ళు ఏంటో కావాలంటే ఈ బాటిల్లో తాగు. వాటర్ అంటే ఏంటో తెలుస్తుంది. నకిలీ వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ని నువ్వు వాటర్ అనుకోవడమే, అది ఆరోగ్యానికి మంచిదనుకోవడం అని మనం అనుకోవడం అన్నది మన అమాయకత్వం.
మన అమాయకత్వం. ఇదెంత నిజమో. నకిలీ మందులు, ఒరిజినల్ మందులు. రోగం పోవాలంటే ఏ మందులు వేసుకోవాలి? ఒరిజినల్ మందులు వేసుకో, దాని పవర్ ఏంటో తెలుస్తుంది. నకిలీ వేసుకోకు, ఇది కింద పడొచ్చేమో. నకిలీ వేసుకోకు, వేసుకున్న పవర్ అర్థం కాదు. కర్రీ ఎలా ఉందండి అని అడిగింది ఒక ఆంటీ. కారం సరిపోలేదన్నాడు వచ్చిన అబ్బాయో అమ్మాయో. అబ్బాయి డూ అన్నానుగా, అబ్బాయి అంతేసేనే, అయినా కారం సరిపోలేదా? అంతేసినా సరిపోలేదు. ఎందుకంటే వేసింది ఒరిజినల్ కారం పొడి కాదు, రంగు ఎర్రగా ఉంది. అది రంగే, కారం కాదు. ఎంత రంగు కలిపినా కారం ఎందుకు వస్తుంది? అందుకే అప్పుడప్పుడు అంటాడు ప్యాకెట్ కారం కాదు, కొట్టించిన కారం. కొట్టించిన కారం అంటే అందులో ఉంటుంది దమ్ అంటే ఏంటో. వద్దు నాయనో అనాలి 2 స్పూన్లకే. సమాజంలో ఒరిజినల్, నకిలీ అని 2 ఉన్నాయి. కల్తీ. అనేక సందర్భాలలో మనము కల్తీని వినియోగించి నష్టపోతూ ఉంటాం. విషయం ఏంటంటే సమస్యలలో కూడా, పోని శ్రమలలో కూడా 2 రకాల శ్రమలు ఉన్నాయి. అది అసలు పాయింట్. ఒరిజినల్ శ్రమలు, నెక్స్ట్ ఫేక్ శ్రమలు. ఈ పండుగలలో ఒరిజినల్ శ్రమలపైనే ఫోకస్ ఉంటుంది, ఫేక్ శ్రమల గురించి ఉండదు. ఒరిజినల్ హాస్పిటల్లో ఒకసారి బాబుకో పాపకో చూయించడానికి వెళ్తే మళ్ళీ ఎప్పుడు రావాలా డాక్టర్ అని అడిగాను. జలుబుంటే రాకండి, దగ్గుంటే రండి అన్నాడు. అంతే. జలుబుంటే రాకండి, దగ్గుంటే రండి అని. అదేం డాక్టర్ అన్న, జలుబు సమస్య కాదు, ఇప్పుడున్న సీజన్లో దగ్గే సమస్య. వాడు దగ్గు ఆగట్లేదు అంటే ఎత్తుకొని వచ్చేయండి అన్నాడు. అంతే. మరి జలుబు డాక్టర్ అంటే నాకు కూడా ఉంది చూడన్నాడు. అంతే. నాకు కూడా ఉంది, నాకే ఉంది. జలుబు గురించి టెన్షన్ పడకండి, ఆ సీజన్లో ఆయన అన్న పాయింట్ అది. దగ్గు గురించి ఆలోచించండి. ఈ సీజన్లో ఎక్కువ దగ్గకూడదు. దగ్గు తగ్గట్లేదంటే ఏదో సమస్య ఉంది. రైట్. 2 సమస్యలుగానే ఉన్నాయి. జలుబు సమస్యనే, దగ్గు సమస్యనే. కానీ దేన్ని సీరియస్గా తీసుకోమన్నాడు ఆ సిచ్యువేషన్లో? దగ్గును తీసుకో. రైట్. ఇప్పుడు నేను చూపించిన శ్రమలు కాదు, సమస్యలు కాదు అనట్లేదు. కానీ జీవితాంతం వీటి గురించే ఆలోచించే అంత పెద్ద సమస్యలు కావివి. అసలు సమస్య ఉంది ఒకటి, అది మనం ఆలోచించం. ప్రపంచ మానవ చరిత్రలో మొట్టమొదట పుట్టిందే ఆ సమస్య. ఆ సమస్య పుట్టింది కనుకనే ఈ పిల్ల సమస్యలన్నీ పుట్టాయి. ఏ సమస్యలు పుట్టాయి? పిల్ల సమస్యలు పుట్టాయి. ఈ పండుగలలో పిలుపునిచ్చేది పిల్ల సమస్యలను పక్కన పెడదాం, ఆ తల్లి సమస్యను చూద్దాం రండని. కరోనా. ఇప్పుడు నేను చూపించిన 15 ఏంటి పేరు పెట్టుకుందాం, పిల్ల కరోనాలు. ఈ పిల్లలన్నిటికీ ఒక తల్లి ఉంది, అది తల్లి కరోనా. దాన్ని టార్గెట్ చేద్దాం రండి అంటున్నాం. అది అసలు సమస్య. అసలు అదే కనుక పుట్టకపోయి ఉంటే ఈ పిల్ల కాకులను వచ్చేవి కాదు, ఈ పిల్ల పురుగులను వచ్చేవి కాదు.
అది అసలు సమస్య, అది అసలు ప్రాబ్లం. చెప్పనా అదేంటో? చెప్పనా? మళ్ళీ యెషయా గ్రంథం, ఫస్ట్ క్లాస్. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం. నేనెందుకు చెప్పడం, నాకేం తెలుసు, నేనెవరిని చెప్పడానికి? చెబితే దేవుడే చెప్పాలి. దేవుడే చెబుతున్నాడు. కారణం ఏంటో? యెహోవా వాక్కు ఇదే. ఏంటది? నా పిల్లలకున్న సమస్య ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ కాదు. మనతోనే ఇవన్నీ. ఆ 15లో స్నేహితులతో సమస్య, కుటుంబీకులతో సమస్య, ఆరోగ్యంతో సమస్య, ఏవేవో మాట్లాడుకున్నామే. అవి కాదురా నాయన సమస్యలు అంటున్నాడు. అవి కాదు. నా పిల్లల్లో నేను చూస్తున్న మొదటి సమస్య, వారు నాకు లోబడకపోవటం. ఏమిటి? నాకు లోబడకపోవటం. దాని వలన పాపమునకు పాపము కూర్చబడుతోంది. ఒకటికి మించి ఎక్కువ. వారు నన్ను అడుగకపోవడం. చూడండి అక్కడ, వారు నన్ను అడుగక ఆలోచన చేయుచున్నారు. నన్ను అడగట్లేదు, నా దగ్గరికి రావట్లేదు. ఓన్ డెసిషన్స్, సొంత నిర్ణయాలు. 2వ వచనం, నా నోటి మాటను విచారణ చేయట్లేదు. అడగాలిగా, అడగాలా వద్దా? పండెందుకు తిన్నావు? ప్రశ్న. మావిడిస్తే తిన్నాను. అలా కూడా చెప్పలా. నువ్విచ్చిన స్త్రీ, బలేసాడు బురద. నువ్విచ్చిన స్త్రీ, మావిడ కాదు, నీ సెలక్షన్. నువ్వు చూసినోడివే కాదు, చేసినోడివి కూడా. నువ్వు చేసి తీసుకొని వచ్చి నాకిచ్చావే. భలే తెలివైనడు కదా మన డాడీ. మీ ఆవిడిస్తే తిన్నావా? ఆదికాండం 3లో భలే ఉంటుంది కాన్వర్జేషన్. నేను ఇచ్చిన స్త్రీ ఇస్తే తిన్నావు అనలేదు దేవుడు, నీ భార్య మాట విన్నావు అన్నాడు. అంతే, నీ భార్య మాట విన్నావు. నువ్వు అనొచ్చు నువ్విచ్చిన స్త్రీ అని, నేను ఎందుకంటాను అలా? నువ్వు విన్నది నీ భార్య మాట విని. ఆదికాండం 3 17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక కష్టాలు మొదలవుతున్నాయి. ఇక నీకు మీకు అర్థమైంది లేదా పాయింట్? అర్థమైన వారు ధన్యులు. ఆదామా 17వ వచనం, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు పంటను తినాల్సిన పరిస్థితి నీకు స్టార్ట్ అవుతుంది. ప్రభువా, ప్రయాసనా? కష్టపడాలా? అవును. నీ ప్రయాసకు కారణమేంటో, నీ కష్టానికి కారణమేంటో, నువ్వు ఎదుర్కోబోయేటువంటి ఇబ్బందులకు కారణమేంటో నీకు తెలియాలి. ఏమిటది? నేను చెప్పిన మాటకు నువ్వు లోబడలేదు గనుక లోబడని నీకు పిల్లకాకులన్నీ మెడకు చుట్టుకుంటాయి. విధేయత చూపినంత వరకు అక్కడున్న సమస్యలు ఏవైతే మనం మాట్లాడుకున్నాం అవేవి మానవ జాతికి లేవే.
తరువాత వచ్చిన సమస్యల గురించి మనం ఆలోచిస్తున్నాం. వీటన్నిటికీ మూలమేంటో దేవుడు చెబుతున్నాడు. మీ అవిధేయత, మీ అవిధేయత, మీ అవిధేయత. 17 మళ్ళీ, నీవు నీ భార్య మాటని. ఒక ఆయనేమో భార్య మాట వింటాడు, మరొక ఆయనేమో ఫరో మాట వింటున్నాడు. యెషయా గ్రంథం 30లో, మాకు ఫరో ఉన్నాడు బాసు, ఈజిప్ట్ ఉంది, ఎవడి లెక్కలు వాడివి, ఎవడి లెక్కలు వాడివి, ఎవడి అతిశయం వాడిది, ఎవరి బలము వారిది. భార్య మాటే వేదం, భర్త మాటే వేదం. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. నేనేం చెప్తున్నానో వినవా? ఇది దేవుని సూటి ప్రశ్న. ఎవరో ఏదో చెప్పారు, సర్పము మోసపుచ్చిందని ఎంత ముచ్చటగా చెబుతున్నావు అమ్మా నువ్వు. చెప్పింది సర్పం, నువ్వేమడగాలి? ఏం చెప్పాలి? మేము ఎవరి అధికారము క్రిందైతే ఉన్నామో ఆయన అనుమతిస్తేనే పండు ముట్టుకుంటామని చెప్పాలి. నీ దేహమునకు హాని చేయునది ఏది ముట్టొద్దు అని చెప్పాడు. ముట్టకూడదు. ముట్టుకొని తిని తాగి, ఆ తిని తాగడం వలన వచ్చిన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పట్టుకొని జీవితాంతం ఆలోచిస్తున్నామే తప్ప, కొంతమంది అసలు నాకు ఈ సమస్య రావడానికి గల కారణం దేవుడు వద్దని చెప్పిన దాన్ని నేను తినడమే కదా, వద్దని చెప్పిన దాన్ని తాగడమే కదా, వద్దని చెప్పిన స్థలానికి వెళ్ళినందుకే కదా. నడువకు, నిలువకు, కూర్చోకు, ఎక్కడ నడవకో, ఎక్కడ నిలువకో, ఎక్కడ కూర్చోకో చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు పక్కన పెడితే మిగిలిన పిల్ల పురుగులన్నీ ఎగురుకుంటూ వస్తాయి రెక్కలు విరుచుకొని. అదే ఈ ప్రపంచానికి జరిగింది. అదే ఈ ప్రపంచానికి జరిగింది. ఈ సెషన్లో ప్రత్యేకించి, ఈ సెషన్ నంబర్ 2లో ఒక్క క్లారిటీ మనము పొందుకుందాం. నా జీవితంలో అసలు సమస్యను నేను గుర్తించట్లేదే. బైబిల్ అంతా చెబుతుంటాడు ఈ ప్రాబ్లం గురించి, బైబిల్ అంతా చెబుతుంటాడు. ఇప్పుడు విన్నారుగా సేవకులు చెప్పినప్పుడు, దేవుని వాక్యమును శ్రద్ధగా విననొల్లని వాడు శాపగ్రస్తుడు. అది కదా ఫోకస్ చేయాల్సిందే. ఇర్మియా గ్రంథం చూద్దాం ఒక మాట. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? 10, విందురు అని నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దానిని తృణీకరింతురు. దానిని తృణీకరింతురు. ఎందులో సంతోషము లేదు? దేవుని వాక్యమందు సంతోషము లేదు. అందుకే తృణీకరిస్తారు. ఎందుకు తృణీకరిస్తారు? దేవుని వాక్యములో వారు సంతోషాన్ని చూడలేకపోతున్నారు. వినట్లేదు. వినాలనే మనస్సు వారికి లేదు. వినాలనే మనస్సు వారికి లేదు. అది సమస్య. ఎందుకు ఈ మధ్య మందిరానికి రావట్లేదు? ఎందుకు రాలేదని అంటే ఏదో చెప్తాం. మనసుంటే వస్తారు. రాలేకపోయారు అంటే నిజంగానే వీలు లేకనా, వీలు కాకనా?
అన్ని ప్రతిసారి అది జెన్యూన్ రీజన్ ఏం కాదు. 90% మనసు లేకనే రారు. ఎక్కడో 10% జెన్యూన్ రీజన్స్ ఉంటాయి రాలేని పరిస్థితులు. నిజంగా రాలేని పరిస్థితులను నేనేమనట్లేదు, రాగలిగినా రాలేకపోయే సందర్భాలే మన జీవితాల్లో ఎక్కువగా కనబడుతుంటాయి. దానికి ఆ కారణాలు కాదు, కారణం మనసు లేక. మనసు లేక. జీవన్ గారు మంచి ప్రార్థన చేశారు ఇందాక, ఏలూరు నుంచి వచ్చిన జీవానందం గారు. ప్రార్థనలో వంశీ గారి మీద గౌరవాన్ని బట్టి లేదా అంతో ఇంత అభిమానం ఉంటే అభిమానాన్ని బట్టి మేము బైబిల్ తరగతులలో కూర్చోకుండా వాక్యము నేర్చుకోవడానికే కూర్చునే మనస్సును మాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేశారు. నాకు భలే నచ్చింది. నా కోరికే అది, నా కోరికే అది. నన్ను బట్టి రావడం ఏంటి? నన్ను బట్టి వస్తే కూర్చోలేరు, ఒక అరగంట కూర్చుంటారు. నన్ను బట్టి వస్తే అరగంట నన్ను చూస్తారు, 35వ నిమిషం నుంచి వాచ్ చూస్తారు, అంతే. వాక్యము కొరకు రావాలి, వాక్యమును బట్టి రావాలి. అందుకే మనమందరం కలిసి ముందుకెళ్దామని ఇక్కడున్న సహోదరులతో నేను మామూలుగా చెప్తే, మామూలుగా నేను పిలిచానని ఎవరు రాలేదు ఇక్కడికి. స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకంటే సంవత్సరం అంతా నేను మన సహోదరులతో నేను కలిసి ఉంటాను కనుక వాక్యానికే పెద్దపీట వేసి వచ్చిన వాళ్ళు మీరైనా, ఇక్కడున్న వాళ్ళైనా. మమ్మల్ని పిలవలేదని కొంతమంది నేను పిలవలేదు అందుకే మేము రావట్లేదు అని ఒక చిన్న ఆలోచన వ్యక్తం చేసి ఉంటే, ఎందుకు పిలవాలనేది నా మాట. ఇప్పుడు పాయింట్ మీరు ఆలోచించండి. నేను పిలవడం నాకు ఇబ్బంది కాదు, పిలుస్తాను. ఎందుకు వస్తారు మీరు చెప్పండి? నేను పిలుస్తాను, ఎందుకు వస్తారు చెప్పండి? నేను పిలిచాను కనుక వస్తారు. అలా వద్దు. పిలవకున్నా వాక్యము కొరకు రావాలి, పిలవకున్నా వాక్యము కొరకు రావాలి. పిలవకున్నా వాక్యం కొరకు వస్తే మనసు పెట్టి వింటారు, వాక్యం పైన మాత్రమే మనసు పెడతారు. అదే కావాలి, అదే కావాలి, అదే కావాలి. విందురని 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడుతున్నాను? వినడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడవచ్చు, వినడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడవచ్చు. రావాలంటే వచ్చి కూర్చుంటే, అంటే తప్పదన్నట్టుకు వచ్చి కూర్చుంటే మనం మాట్లాడలేం. తప్పదన్నట్టుకు వచ్చి కూర్చుంటే మీరు మాట్లాడలేం. 2016 నుంచి సెమినార్లను చూస్తున్న ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరికీ తెలుసు, వాక్యం విషయంలో ఇక్కడ విని మీరు అలసిపోవాల్సిందే కానీ చెప్పినోడు అలసిపోడు. ఇక్కడ ఇదే మీకు ఆనవాళ్ళు. చెప్పినోడికి అలసట ఉండదు, చెబుతూనే ఉంటాడు. విన్నంత, కొండంత, తిన్నంత. ఏమి తిన్నంత? వాక్యమును తిన్నంత. అందుకే దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్, బలమైన రిక్వెస్ట్. ఇక్కడ ఎవ్వరు వాక్యం చెబుతున్న వ్యక్తులను చూడాల్సిన అవసరం లేదు. వాక్యం వాక్యం వాక్యం. బతికేది 10 రోజులు. దృష్టంతా వాక్యం మీద పెడితే వాక్య ప్రకారంగా బతికే అవకాశం ఉంది. వాక్యాన్ని పక్కన పెట్టి వ్యక్తిని కానీ వ్యక్తులను కానీ చూసే ఒక పరిస్థితి ఉంటే ఆయన అనుకున్నట్టుగా బతకలేము, మనము కోరుకున్నట్టుగా ఆయన చెంతకు
చేరను లేము. ఏవైతే ఈరోజు మనము సమస్యలు 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 అనుకుంటున్నామో ఇవి కాదు పెద్ద సమస్యలు. ఆయనకు లోబడకుండా శాశ్వత కాలము మనము ఆయనతో ఎడబాటు కలిగి దూరం అయిపోతున్నామే, అది అసలు సమస్య. అది గుర్తిద్దాం, అది గుర్తిద్దాం, అది గుర్తిద్దాం. లేదు, నేను నిర్ణయం తీసుకుంటున్నాను, ఏంటో వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు పలకరించలేదు అన్నట్టుగా మనశ్శాంతి నేను కోల్పోతుంటే, ఇంకా చూపించు. మనశ్శాంతి నాకు లేదు, ఎవరి కారణాన్ని బట్టో. నెంబర్ 2 ఏదో గందరగోళం. నెంబర్ 3 సేఫ్టీ గురించి, సెక్యూరిటీ గురించి. నెంబర్ 4 హెల్త్ గురించి. నెంబర్ 5 వెంటాడే గతం గురించి. నెంబర్ 6 మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి. నెంబర్ 7 ఫ్యామిలీ ఇష్యూస్ గురించి. నెంబర్ 8 ఏదో దుఃఖం గురించి. నెంబర్ 9 ఎంప్టీనెస్, శూన్యత నా జీవితాన్ని ఆవహించింది అన్న ఆలోచనతో. నెంబర్ 10 వైఫల్యాన్ని, ఫెయిల్యూర్ని మనము నెమరు వేసుకుంటూ బతుకుతూ. నెంబర్ 11 ఆర్థిక సమస్యలు. 12 కెరీర్కి సంబంధించిన ఒత్తిడి. 13 పనికి సంబంధించిన సమస్యలు. 14 అన్యాయం జరుగుతోంది నాకు ఈ సమాజంలో అని. 15 స్నేహితులతో. ఇవన్నీ కాదనట్లేదు, నన్ను చూపించు, కాదనట్లేదు. కానీ వీటన్నిటికంటే మనకు తెలియకుండానే జరుగుతున్న ఒక పెద్ద సమస్య, రోజు రోజుకు మనం దేవునికి దూరం అయిపోతున్నాం. పాపమునకు పాపము కూర్చుకొనుచు. ఇది గుర్తిద్దాం. ఒకవేళ ఈ మాటలు వింటుండగా నిజమే నేను వేటినో సమస్యలు అనుకుంటున్నాను, కానీ నా జీవితం దేవునికి దూరం అవుతుంది. నేను దేవునికి దూరం అవుతున్నాను ప్రతిరోజు. ఆయనకు, ఆయన మాటలకు, ఆయన సన్నిధికి నేను దూరం అవుతున్నాను. ఆయనతో సహవాసం రోజు రోజుకి నా జీవితంలో బలహీనపడుతోంది అని నిజంగా మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంటే, ఈ మాటలు వింటుండగా భోజనానికి వెళ్ళే ముందుగా ఒక్కసారి మనల్ని మనం నిజంగా పరిశీలించుకుందాం. ఒక్క మాట చెబుతాను, ఒకవేళ ఈరోజు వరకు అసలు సమస్యను గుర్తించకుండా ఏవేవో సమస్యలని మన జీవితంలో వాటిని మెడకు చుట్టించుకొని మనమే చుట్టుకొని బతికేస్తుంటే, ఈ ఆలోచన విధానానికి, మన ఆలోచనలు, మన బాధలు, మన చింతలు ఏవైతే ఉన్నాయో, మనం ఆలోచించే విధానానికి స్వస్తి చెప్పడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? భూతద్దంలో పెట్టి వాటిని పెద్దగా చేసి చూస్తున్నాం. కానీ భూతద్దం పెట్టకపోయినా ఒక పెద్ద సమస్య ఉంది, అది చిన్నకు కూడా కనపడట్లేదే మనకు అంటున్నాను నేను. అర్థమైంది లేదు? మరొకసారి, చిన్న సమస్యలు మనకెందుకు పెద్దగా కనపడుతున్నాయంటే ఆ సమస్యలను మనం భూతద్దంలో పెట్టాం, పెద్దగా కనపడుతున్నాయి. అసలు భూతద్దం లేకపోయినా పెద్దగా కనపడే సమస్య మనకు చిన్నకు కూడా కనపడట్లేదే అనేది నేను మాట్లాడుతున్న సమస్య. ఏమిటది? దేవునికి రోజు రోజు దూరం అయిపోవడం, ఆయన మాటలకు లోబడక, చదవక, పట్టించుకోక, విచారణ చేయక, నిర్లక్ష్యానికి తావిచ్చి ఆయన మాటలను విస్మరించి మనం చాలా పెద్ద సమస్యలో ఉన్నాము. చాలా పెద్ద సమస్యలో ఉన్నాం. యెషయా గ్రంథం 30లో మరొక మాట, యెషయా గ్రంథములో 30వ అధ్యాయము మరొక మాట, 12వ వచనం. అందుచేత నా మాటలు మీరు ప్రక్కన పెట్టడం చేత, అది పాయింట్ అక్కడ. అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని
త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటిరి గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడును. మీకు అర్థం కావట్లేదు దీని నష్టం ఏంటో అంటున్నాడు దేవుడు. మీ జీవితంలో మీరు చేస్తున్నది వాక్యము వద్దనుకొని కృత్రిమాన్ని నమ్ముకున్నారు. ఆర్టిఫిషియల్ ఎవిడెన్స్, ఆర్టిఫిషియల్ సపోర్ట్, కృత్రిమమైన ఆధారం. నిన్ను నిలబెట్టి నీకు సపోర్ట్ ఇచ్చేంత శక్తి వాటికి లేదు. కృత్రిమము అంటే ఇంగ్లీష్లో ఏమనొచ్చు? ఒక మాట, ఫేక్. నేనే నీకు నిజమైన ఆధారం, నా మాటే నీకు నిజమైన ఆధారం. నమ్ము, నా మాటల ప్రకారంగా, నా వాక్య ప్రకారంగా బ్రతకడానికి నిర్ణయించుకో. నేను ఇంకేమో చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు బైబిల్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు విన్న మాటలను బట్టి మీలో ఎంతమందికి కరెక్టే, నా ఆలోచన విధానం మారాలి, నిజమే, నేను కూడా ఈ సమస్యలను పెద్ద సమస్యలుగా అనుకుంటూ భూతద్దంలో పెట్టి చూస్తూ బతికేస్తున్నాను, నా జీవితంలో నా ఆయుష్ ఎలా వ్యర్థమైపోతుందో నేను గుర్తించకుండా కృత్రిమమైన ఫేక్ సమస్యల గురించి ఎక్కువగా అసలు సమస్యను పక్కన పెట్టి, నేను దేవునికి దూరం అవుతున్నానన్న సమస్య పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని నేను పట్టించుకోవట్లేదు అనే సమస్యను పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని నేను నేర్చుకోవట్లేదు అన్న సమస్యను, అసలు సమస్యనే అనుకోకుండా బతికేస్తూ, వీటినే సమస్యలుగా నేను గంపలో ఎత్తుకొని నెత్తిన పెట్టుకొని బతికేస్తున్నాను. ఈ గంప దించేస్తాను, వాక్యము చెబుతున్నట్టుగా నేను బతుకుతాను. ఈ మార్పు నాలో రావాలి, ఈ మార్పు నాకు కావాలి. నాలో మార్పు రావాలి. ఎవడిలోనో మార్పు కాదు, నాలో మార్పు రావాలి. నా ఆలోచన విధానం మారాలి. అన్నవాళ్ళు మాత్రమే కళ్ళు మూసుకొని తలలు దించి, మన పక్కన ఎవరున్నారు, మనం ఎవరితో వచ్చాం అన్నీ మర్చిపోయి, మోకరిల్లగలిగిన వారు మోకరిల్లి కళ్ళు మూసుకొని కృత్రిమమైన ప్రార్థన వద్దు, ఆర్టిఫిషియల్ ప్రేయర్ వద్దు అంటున్నాను. తప్పదన్నట్టుగా ఎవరూ ప్రార్థించకండి. గుర్తించాలి, నేను చాలా మోసపోతున్నాను. దేని గురించి చింతించాలో, దేని గురించి బాధపడాలో, దేని గురించి ఆలోచనలు కలిగి ఉండాలో ఆలోచించట్లేదు. మనం ఎంతో నష్టపోతున్నాం, అర్థం కావట్లేదు. నష్టం జరుగుతుంది, అర్థం కావట్లేదు. మనకు నష్టం జరుగుతుంది. ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది మన జీవితంలో. ప్రతి ఒక్కరూ మీ వయస్సులను ఒక్కసారి పెట్టి తెచ్చుకోండి, మనసు పెట్టి దేవునితో మాట్లాడు, మనసు పెట్టి దేవునితో మాట్లాడు. దేవా, ఎంత చక్కగా మా కొరకు రాయించారు నాయన నీ హెచ్చరిక. ఎందుకు మేము పట్టించుకోవాలి? ఆలోచించవలసిన ఆలోచనలు నేను చేయాలి. మీ దూరం అవుతున్నామన్నా, మీకు మేము దూరం అవుతున్నామన్న ఆలోచనే మనసులోనికి తీసుకోక,
అది సమస్యని అనుకోకుండా బతికేస్తున్నాను ప్రభువా. దేవా కనికరించండి, నన్ను బలపరచండి. ముఖ్యం అందరూ కోరుకోవాల్సింది నా ఆలోచన విధానాన్ని మార్చండి ప్రభువా, నేను మార్చుకోవాలనుకుంటున్నాను, సహాయం చేయండి ప్రభువా అని అడుగుతాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవా, ఇటు రీతిగా 8వ వాక్యపు పండుగలలో మొదటి దినమునకు మమ్మల్ని రప్పించి ఉదయకాలపు సెషన్ ఇటు రీతిగా నాయన మేము గొప్పగా నిర్వహించుకున్నట్టుకు మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. శ్రమలలో సంతోషమా? మనిషికి ఇది సాధ్యమా? అసలు శ్రమలంటేనే తెలియని స్థితిలో బతికే మేము సంతోషం గురించి ఆలోచించడం విడ్డూరమే తండ్రి, విడ్డూరమే. అందుకే ముందుగా సమస్యలంటే ఏమిటో, శ్రమలంటే ఏమిటో, మేము అనుకుంటున్న శ్రమలు అసలు శ్రమలా, మేము అనుకుంటున్న సమస్యలు అసలు సమస్యల, అవి కావని అన్నిటికంటే మించిన సమస్య మేము మీకు అవిధేయులు అవ్వడం, మేము మీకు దూరం అవ్వడం. దీనికి మించిన సమస్య ఇంకొకటి లేదని ఇంతవరకు విన్న వర్తమానము ద్వారా మేమందరము మరింత గొప్పగా కళ్ళు తెరుచుకొని మమ్మును మేము హెచ్చరించుకొని మమ్మును మేము సరిచేసుకొని మా ఆలోచన విధానాలు మార్చుకునేలా మమ్మను బలపరచమని వేడుకొనుచున్నాము నాయన. మీరు ప్రసాదించే భోజనాన్ని స్వీకరించి బలము నొంది మధ్యాహ్న వేళలో మరిన్ని సంగతులు మాట్లాడుకున్నట్టుకు సహాయము చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, శ్రమలలో సంతోషమా? మనిషికి ఇది సాధ్యమా అన్న అంశములో ఇది 2వ సెషన్. ఇంతవరకు మనం మాట్లాడుకున్నది ఇక్కడితో సెషన్ నంబర్ 2 సమాప్తం.